హలో అందరికీ. లక్ష్మీదేవి శాపం వల్ల విష్ణువు భూమిపైకి దిగాల్సి వచ్చిందా? అసలు ఆ శాపం ఎందుకు పడింది తెలుసా? వైకుంఠంలో సకల ఐశ్వర్యాలతో విరాజిల్లే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ విష్ణువుకు పాదసేవలోనే ఉండేది. ఆమెకు భక్తులంటే అపారమైన కరుణ. కానీ ఒక సందర్భంలో జరిగిన చిన్న సంఘటన పరిణామానికి దారితీసింది. ఒకరోజు దేవర్షి నారదుడు వైకుంఠానికి వచ్చాడు. ఆయన చేతిలో ఉన్న పారిజాత పుష్పాన్ని లక్ష్మీదేవి స్వీకరించి విష్ణువుకు అర్పించాలనుకుంది. కానీ ఆ సమయంలో విష్ణువు ధ్యానంలో లీనమై ఉన్నాడు. లక్ష్మీదేవి పలుమార్లు ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. ఈ దృశ్యం చూసిన నారదుడు, దేవి, మీ భర్తకు మీపై ఆసక్తి తగ్గినట్లుంది అని వ్యాఖ్యానించాడు. ఆ మాటలు లక్ష్మీదేవి హృదయాన్ని గాయపరిచాయి. కోపంతో ఆమె విష్ణువుని చూసి, నా విలువను గుర్తించని చోట నేను ఉండను. మీరు భూమిపై జన్మించి కష్టాలు అనుభవిస్తారు అని శాపం ఇచ్చింది. శాపం వెంటనే ఫలించింది. విష్ణువు వైకుంఠాన్ని విడిచి భూమిపై అవతరించాల్సి వచ్చింది. ఆయన మానవ రూపంలో కష్టాలు, వియోగం, బాధలు అనుభవించాల్సి వచ్చింది. అదే శాప ఫలితంగా ఆయన రామావతారం మరియు కృష్ణావతారం ఎత్తాడు అని పురాణాలు చెబుతాయి. రామావతారంలో సీత వియోగం, అడవివాసం, యుద్ధాలు. కృష్ణావతారంలో జన్మ వెంటనే కారాగారం, బాల్యంలోనే హత్యాయత్నాలు, చివరకు కుటుంబ నాశనం. ఈ అవతారాల్లో విష్ణువు మానవ జీవితం ఎంత కష్టమో అనుభవించాడు. ఇక లక్ష్మీదేవి కూడా శాపం చల్లారిన తరువాత భూమిపై సీతగా, రుక్మిణిగా జన్మించి ఆయనకు సహచారిణిగా నిలిచింది. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే, అహంకారం ఎంత గొప్పదైనా వినయం లేకపోతే పతనం తప్పదు. భార్యాభర్తల మధ్య గౌరవం లేకపోతే దేవతలకైనా కష్టం తప్పదు. మీ భక్తి మరింత పెరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.